మెరుపు కలలు మెరుపు కలలు సారీ చూసుకోలేదు నేను కూడా సారీ. ఇట్స్ ఓకే. సర్లే నీకు ఆకలేస్తుంది అన్నావు కదా, ఇది గ్యాస్ స్టవ్, ఇది గిన్నె, ఇది నూడిల్స్ ప్యాకెట్. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఇవన్నీ తీసుకొచ్చే బదులు చక్కగా భోజనం తీసుకురావచ్చుగా. నేను తీసుకొద్దామనే అనుకున్నాను. ఇలా చీకటి గదిలో నీతో పాటు వంట చేసుకుని క్యాండిల్ లైట్ డిన్నర్ చేద్దామని తీసుకురాలేదు. పాపం ఆకలిస్తుంది కదా అని ఆలోచించి మధ్యాహ్నం లంచ్ బ్రేక్ లో చూసిన వాటిని గుర్తు చేసుకుని నేను ఇప్పుడు తీసుకొస్తే నీకు వెటకారం అయిపోయింది కదా. మధ్యాహ్నం నేను కూడా ఇక్కడ లంచ్ చేశాను కదా, అప్పుడు మరి నాకు కనిపించలేదేంటి? మనం కొత్తగా వచ్చినప్పుడు ఎక్కడ ఏముంది అని తెలుసుకోవడం జర్నలిజం మొదటి పాఠం. తమరు మొదటి పాఠం చదవకుండానే అన్నీ పాస్ అయిపోయారుగా. ఇలాంటివి మీకు తెలియదులే. అరే అన్నీ ఉన్నాయి కానీ వెలిగించడానికి అగ్గిపెట్టె కానీ లైటర్ కానీ లేదే. ఇప్పుడెలా? జస్ట్ వెయిట్. హలో హలో, డోర్ బద్దలు కొట్టి బయటికెళ్ళి తీసుకొస్తావా ఏంటి? అరే చూస్తూ ఉండు. నువ్వు గ్యాస్ మ్యాగీ తీసుకురాలేనిది నేను మ్యాచ్ బాక్స్ తీసుకురాలేనా? సరే సరే కానీ కానీ. హలో మిస్టర్. వాటర్ ఓకే, ఫైర్ ఎక్కడమ్మా? ఫైర్? ఐఎమ్ ది ఫైర్. ఇది ఇక్కడ వాడకూడదు, అక్కడ వాడాలి. అర్థమైందా? మ్యాచ్ బాక్స్ ఇవ్వు. అయినా నీకెక్కడ దొరికింది ఇది? దొరికేసింది అంతే. అబ్బో, నీకు మ్యాగీ చేయడం వచ్చా? రాదు. తినడం వచ్చా? ఫస్ట్ చేయి, ఆకలేస్తుందని చెప్పాను కదా. చేస్తాను, చేస్తాను. మ్యాగీ వెయ్. ఇప్పుడు ఏం చేయాలి? 2 minutes వెయిట్ చేయి. స్మెల్ మాత్రం సూపర్ గా ఉంది. అయిపోయిందా? అయిపోయింది. వావ్, గుమగుమలాడే మ్యాగీ రెడీ అయిపోయింది. మరి చీకట్లో ఎలా తిందాము?
హ. మ్మ్హ్మ్. కొత్తగుందే పాత లోకమంతా, ఇంతకాలం చూడలేది వింత. ఊరిమే చిమ్మ చీకటింట, వెలిగే వెన్నెలమ్మ వంట. తప్పు మొత్తం నాదే అంటే ఎట్ట, తప్పుతుందా పుంజు వెంటే పెట్ట. నువ్వు నా ఆరో ప్రాణమంట, పువ్వుల్లో పెట్టి చూసుకుంటా. రెండు కనులు చాలవే కొంటె కలల ఆటకే. కొండె దడలు ఆగవే మురిసిపోన మాటకే. ఆగెనంత కాలమే ఇది ప్రేమ ఇంద్రజాలమే. కొత్తగుంటే పాత లోకమంతా, హత్తుకోరా చేతి కందినంత. ఏయ్, ఏయ్, ఆగు ఆగు, ఇలా ఇవ్వు, ఇలా ఇవ్వు. అక్షరం చదవకుండా పుస్తకం పేరు పెట్టేశానా. అద్భుతం ఎదుటనున్న చూపు తిప్పేశానా. అంగుళం నడవకుండా పయనమే చేదు పొమ్మన్నానా. అమృతం పక్కనున్న విషములా చూశానా. ఏంటి 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 కొత్త వరస, నాకే తెలియని నిన్నే నేడు కలిసా. ఏంటి 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 వింత వరస, అంటూ నిన్నే అడిగావు మనసా. వేల వేల వెన్నెలంత మీద వాలి వెలుగునంత, మోయమంటే నేను ఎంత రెరే. చిన్ని గుండె ఉన్నదెంత, హాయి నింపి గాలినంత, ఊదమంటే ఓ పేరెంత రే. కళ్ళు రెండు పుస్తకాలు, భాషలేని అక్షరాలు, చూపులోనే అర్థమయ్యే అన్ని మాటలు. ముందు లేని ఆనవాలు, లేనిపోని కారణాలు, కొత్త కొత్త
చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు, ప్రేమలో తప్పు లేదు, ప్రేమలో వేల వేల వెన్నెలంత నీదవాలి వెలుగునంత మోయమంటే నేను ఎంత రే. నూడిల్స్ చల్లారిపోతున్నాయి, తిందామా? చెప్పానుగా బౌల్స్ లేవని. ఇద్దరం ఇందులోనే తినాలి. నువ్వే తినేసి, నాకు పెద్దగా ఆకలిగా లేదులే. ఆకలిలో పెద్ద ఆకలి చిన్న ఆకలి అంటూ ఏ ఉండవు. ఆకలి మాత్రమే ఉంటుంది. మనిద్దరం ఇందులోనే తిందాం. ఎలా? జస్ట్ వెయిట్. ఈ ఫైల్తో. ఏంటి? ఈ ఫైల్తోనా? This is the spoon. జత కలిసే జగము రెండు జత కలిసే బాగుంది కదా? జనమొక తీరు వీళ్ళదొక తీరు ఇద్దరొకలాంటి సూపర్. అచ్చుకుతినట్టు ఒక్క కలగంటూ ఉన్నారిద్దరు. ఏ కన్ను ఎప్పుడు మ్యాగీ గుమగుమలాడుతుంది. వీరు చదివేస్తున్నారా ఒకరిని ఇంకొకరు. ఎలా ఉంది క్యాండిల్ లైట్ డిన్నర్? ఇందాకేదో వెటకారంగా అన్నావు, చూసావా? ఈ సంయుక్త దాన్ని సీరియస్ గా తీసుకుని ఎలా అరేంజ్ చేసిందో. ఒప్పుకుంటున్నా. యు ఆర్ గ్రేట్. రేయ్, ఇదే ఆఫీస్ గుర్తుంది కదా? ఏం చెయ్యాలో పద, లోపలికి వెళ్దాం. రేయ్, మనం ఎలాగైనా లోపలికి వెళ్ళాలిరా. ఇక్కడే ఉందని మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. ఏది ఏమైనా దాన్ని వదలకూడదురా. ఎక్కడున్నా వెతికి పట్టుకుని ఎవరడ్డొచ్చినా సరే వాళ్ళంతూ చూసి తీసుకెళ్ళి ఆయనకి అప్పచెప్పాల్సిందేరా. ఉత్తి చేతులతో పోతే ఏం జరుగుతుందో తెలుసు కదా. పద.
వాసు సంయుక్తలేంటి ఇంకా ఇంటికి రాలేదు? కనీసం ఆలస్యం అవుతుందని ఫోన్ కూడా చేయలేదు. ఏంటత్తయ్యా ఇంకా నిద్రపోలేదు? ఏమైంది? నాకు నిద్ర రావడం లేదు. నువ్వు నిద్రపోమ్మా. ఏమైందత్తయ్యా? నువ్వు పడుకోకుండా నాకెలా నిద్రొస్తుంది చెప్పు. ఏం లేదు సంగీత, పని మీద బయటకు వెళ్ళిన వాసు సంయులు ఇంకా ఇంటికి రాలేదని వాళ్ళ గురించి ఆలోచిస్తుంటే నిద్ర పట్టడం లేదు. వస్తారులే అత్తయ్యా. వాళ్ళ జాబు ఇన్వెస్టిగేషన్ జర్నలిజం కదా. అందర్నీ కనిపెట్టి అసలైన మ్యాటర్ పట్టుకోవాలి కదా, అందుకే లేట్ అయినట్టుంది. నిజమేనమ్మా, కానీ గత కొన్ని రోజులుగా ఏదో ఒక సమస్య వస్తూనే ఉందిగా. నిన్నగాక మొన్న ఎంత పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డాం. అదంతా గుర్తుకొచ్చినప్పుడల్లా ఇంటి నుండి బయటకు వెళ్ళిన వాళ్ళు తిరిగి క్షేమంగా ఇంట్లో అడుగు పెట్టే వరకు గుండెల్లో భారంగా ఉంటుందమ్మా. అత్తయ్య, ఫోన్ చేస్తే తెలుస్తుంది అక్క వాళ్ళెక్కడున్నారు, ఎప్పుడొస్తారని. ఇంతకు ముందే ఫోన్ చేశానమ్మా. ఏమన్నారు? ఫోన్ రింగ్ అవుతుంది కానీ తీయడం లేదు. అయితే ఇలాంటి టైంలో అస్సలు ఫోన్ చేయకూడదత్తయ్యా. ఎందుకంటే మనం ఫోన్ చేస్తే దొంగలు తప్పించుకునే ఛాన్స్ ఉంది. అందుకే సైలెంట్ లో పెట్టుంటారులే. మరి ఇప్పుడెలా? ఏముంది, అక్క వాళ్ళు ఫోన్ చేసే వరకు, వాళ్ళ ఇంటికొచ్చే వరకు మనం ఎదురు చూస్తూ ఉండాలి. ఈ వయసులో పిల్లలు సాఫ్ట్వేర్ జాబులు చేసుకుంటూ సాయంత్రం అవగానే ఇంట్లో ఉంటూ అమ్మా నాన్నలతో భార్య బిడ్డలతో సమయం గడుపుతూ ఉంటే మనవాళ్లేమో పగలుకి రాత్రికి తేడా లేకుండా నిజాల కోసం వెతుకుతున్నారు. నిన్న మీరే కదత్తయ్యా ఈ పని కొప్పుకున్నారు, బావని మరీ మోటివేట్ కూడా చేశారు. హా, అవునమ్మా. అందరూ అర్ధరాత్రిళ్ళు ఆదమర్చి నిద్రపోతుంటే నా కొడుకు, నా మేనకోడలు హీరోల్లా ఈ సమాజాన్ని రక్షించటానికి పాటుపడుతున్నారు. అది నాకు చాలా గర్వంగా ఉంది. అబ్బో, అత్తయ్యకి 2-3 యాంగిల్స్ ఉన్నాయి. ఒకవైపేమో ఇంటికి రాలేదు, కష్టపడుతున్నారని ఎమోషనల్ అవుతూ, ఇంకొక వైపేమో వాళ్ళు చేసే పని వల్ల సమాజానికి చాలా మంచి జరుగుతుందని చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు. అవుతానమ్మా, అవుతాను. కన్న తల్లిని, రక్త సంబంధం కాబట్టి బాధగా ఉంటుంది. కానీ వాళ్ళు చేసే పని వలన మంచి జరుగుతుందని గర్వంగా ఉంటుంది. మీ నాన్నగారుండుంటే అసలు మనకి సమస్యలు ఉండేవే కాదు. సరేగాని వాళ్ళొచ్చేసరికి ఆలస్యం అయ్యేలా ఉంది. నువ్వు పడుకో. బయట అక్క బావ కష్టపడుతున్నారు, ఇంట్లో మీరేమో ఎదురు చూస్తూ ఉన్నారు. నాకు నిద్రేలా వస్తుందత్తయ్యా, నేను నిద్రపోను. కానీ మీరు అక్కా బావ గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి మీకు ఎలాంటి ఆలోచనలు రాకుండా ఒక మంచి పాట పాడతాను, మీకు నిద్ర చెల చేస్తాను. సరే అయితే మంచి పాట పాడు. మందార మందార కరిగే తెల్లారేలా కిరణాలే నన్నే చేరేలా కళ్ళారా కళ్ళారా చూస్తున్నా కళ్ళారా సరికొత్త స్నేహం తరిచేరా అలి
భావం తెలిసే కథ